ప్రాక్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఒక ఉద్యోగి లేదా వ్యక్తి తన బాధ్యతల నిర్వహణ క్రమంలో లేదా ఉద్యోగ నిర్వహణ క్రమంలో కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా అతను పొందేటువంటి స్కిల్స్ని ప్రాక్టికల్ స్కిల్స్గా మనం చెప్పవచ్చు. ఇక సమ్ ఆఫ్ ద ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొన్ని ముఖ్యమైనటువంటి పరస్పర నైపుణ్యాలను కనుక మనం చూస్తే అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాక్టివ్ లిజనింగ్. వినడం ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని, అతను చెప్పేటువంటి అంశాల్ని జాగ్రత్తగా వినడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి స్కిల్గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ టీమ్ వర్క్, ఉమ్మడి కృషి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతంగా మెలగడం. డిపెండబిలిటీ, ఆధారపడే విధంగా ఉండడం. లీడర్షిప్, నాయకత్వం వహించడం. మోటివేషన్, ప్రేరేపించగలగడం. ఫ్లెక్సిబిలిటీ, అనుకువగా ఉండడం. పేషెన్స్, ఓపికను కలిగి ఉండడం. ఎంపతి, ఎదుటి వ్యక్తుల పట్ల సానుభూతి, సహానుభూతిని కలిగి ఉండడం. ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఇంటర్పర్సనల్ స్కిల్గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివ్ లిజనింగ్. Active listening means listening to others with the purpose of gathering information and engaging with the speaker. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క మాట్లాడుతున్న వ్యక్తి ఇస్తున్నటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా వినడం. అతను మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో దానికే మన అటెన్షన్ని పే చేయడం, అటెన్షన్ ఉంచడం, దాన్ని మనం ముఖ్యంగా యాక్టివ్ లిజనింగ్ అంటాం. యాక్టివ్ లిజనర్స్ అవాయిడ్ డిస్ట్రాక్టింగ్ బిహేవియర్ వైల్ ఇన్ కన్వర్జేషన్ విత్ అదర్స్. యాక్టివ్ లిజనర్స్ బాగా వినే శక్తి, నైపుణ్యం ఉన్నవాళ్ళు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దాని నుంచి డిస్ట్రాక్ట్ కాకుండా, తన దృష్టిని మరల్చకుండా, ఇతరులతో మాట్లాడకుండా మాట్లాడుతున్న అంశంపైనే తన దృష్టిని ఉంచడం జరుగుతుంది. This can mean putting away or closing laptops or mobile device while listening and asking and answering questions when prompted. ముఖ్యంగా ఇది రీసెంట్లో మనం చూస్తే స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ డివైస్ లాంటివి స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ల్యాప్టాప్స్ లాంటివి క్లోజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా యాక్టివ్ లిజనింగ్కు ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ డిపెండబిలిటీ. డిపెండబుల్ పీపుల్ కెన్ బి రిలై ఆన్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. దిస్ కెన్ ఇంక్లూడ్ ఎనీథింగ్ ఫ్రమ్ బీయింగ్ పంక్చువల్ టు కీపింగ్ ప్రామిసెస్. ఆధారపడిన
ఆధారపడదగిన వ్యక్తులు వారికి ఉండే ఆ నైపుణ్యం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలిగేటువంటి శక్తి ఈ డిపెండబుల్ స్కిల్స్ వల్ల కలిగి ఉంటారు. ఎంప్లాయర్స్ హైలీ వాల్యూ ద డిపెండబుల్ వర్కర్స్ అండ్ ట్రస్ట్ దెమ్ విత్ ఇంపార్టెంట్ టాస్క్. డిపెండబుల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారిని యాజమాన్యం పూర్తిగా నమ్ముతూ వారికి అత్యంత ప్రధానమైనటువంటి పనులను అప్పగించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే డిపెండబుల్ స్కిల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ ద హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. థర్డ్ వన్ ఈజ్ లీడర్షిప్. Leadership is an important interpersonal skill that involves effective decision making. Effective leaders incorporate many other interpersonal skills like empathy and patience to make decisions. Leadership skill is one of the important skill to take a bold decisions in organization. And also leadership skill inculcate some other skills like empathy, patience, like skills. లీడర్షిప్ స్కిల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి స్కిల్. నిర్ణయాలను తీసుకొని నైపుణ్యం, అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగులను యాజమాన్యం కోరుకుంటూ ఉంటుంది. లీడర్షిప్ స్కిల్స్ కెన్ బి యూజ్డ్ బై బోత్ మేనేజర్స్ అండ్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్స్. ఇన్ ఎనీ రోల్ ఎంప్లాయర్ వాల్యూ పీపుల్ హూ టేక్ ఓనర్షిప్ టు రీచ్ కామన్ గోల్స్. ఎవరైతే టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారో, టీమ్ లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఉంటారో, ఆ స్కిల్స్ ఉన్నటువంటి ఎంప్లాయీని మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఉద్యోగుల ద్వారా ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అచీవ్ చేయవచ్చని యాజమాన్యం నమ్ముతూ ఉంటుంది. నెక్స్ట్, టీమ్ వర్క్. The ability to work together as a team is extremely valuable in every workplace. Teamwork involves many other interpersonal skills like communication, active listening, flexibility, and responsibility. ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ అయినా ఇట్ ఈస్ డిపెండ్ ఓన్లీ ఆన్ టీమ్వర్క్. టీమ్వర్క్ skill is very important because many other skills like communication skill, active listening skill, flexibility skills, responsibility skills are involved in teamwork skill. Those who are good team players are often given important tasks in the workplace and may be seen as a good candidates for promotions. ఎవరైతే టీమ్ వర్క్లో గుడ్ టీమ్ మెంబర్ ఉంటారో ఆ గుడ్ టీమ్ మెంబర్కు ఇంపార్టెంట్ టాస్క్స్ని అప్పగించడం జరుగుతుంది. అలాగే అలాంటి టీం మెంబర్ని ఫ్యూచర్ ప్రమోషన్స్కి కూడా ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీం వర్క్ అనేది వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్గా మనం చెప్పుకోవచ్చు. టీం వర్క్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ సమ్ అదర్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాక్టివ్ listening skills,
flexibility skills as well as responsibility skill also. This is all about the teamwork. Empathy. A worker's emotional intelligence is how well they understand the needs and feelings of others. A successful leader or the successful employee who has the intelligence of అండర్స్టాండింగ్ అదర్స్ ఫీలింగ్, అదర్స్ ఎమోషన్స్. ఎవరైతే ఇతర వ్యక్తుల యొక్క ఇతర వ్యక్తుల యొక్క భావాల్ని అర్థం చేసుకుంటారో, వారి యొక్క ఎమోషన్స్ని అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారో అలాంటి ఎంప్లాయ్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయర్స్ మే హైర్ ఎంపాథెటిక్ ఆర్ కంపాసినేట్ ఎంప్లాయీస్ టు క్రియేట్ ఏ పాజిటివ్ హై ఫంక్షనింగ్ వర్క్ ప్లేస్. ఎంప్లాయర్ మేనేజ్మెంట్ కూడా ఇలాంటి ఎంపతి స్కిల్స్ ఉన్నటువంటి ఉద్యోగులు ఉండడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఆర్గనైజేషన్లో డెవలప్ చేయడానికి, వర్క్ ప్లేస్లో డెవలప్ చేయడానికి ఎంపతి మీన్స్ సానుభూతి, సహానుభూతి కలిగి ఉండడం. Motivation skill. This is one of the best ways to inspire and motivate your team to work harder. When you praise one person in front of others, it encourages them to work harder or perform better, simultaneously motivating the others to work hard in order to be praised. ఒక టీం మెంబర్ యొక్క వర్క్ని పొగిడిన, అతన్ని మెచ్చుకున్న, అలాంటి టీం మెంబర్ మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, మరింత కష్టపడి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోటివేషన్ స్కిల్ అనేది టీం వర్క్లో బాగా రోల్ ప్లే చేస్తుంది. గుడ్ టీం వర్క్కి మోటివేషన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి స్కిల్గా ఉండే అవకాశం ఉంటుంది. వెన్ ఏ రివార్డ్ ఈజ్ లింక్డ్ టు ఏ పర్ఫార్మెన్స్, పీపుల్ విల్ వర్క్ ఈవెన్ హార్డర్ అండ్ బీ మోర్ కమిటెడ్ టు their టాస్క్ ఇన్ ఆర్డర్ టు విన్ ద రివార్డ్. కొన్నిసార్లు మోటివేషన్ అనేది రివార్డ్ రూపంలో కూడా ఉండవచ్చు. బాగా పర్ఫామ్ చేసినటువంటి ఎంప్లాయీస్కి, బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్కి రివార్డ్ రూపంలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కూడా, ప్రోత్సాహం కూడా అతన్ని మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అతన్ని ప్రైజ్ చేయడం ద్వారా, అతన్ని పొగడడం ద్వారా లేదా ప్రశంసించడం ద్వారా కూడా మనం మరింత ఎక్కువ పర్ఫార్మెన్స్ని అతని నుండి ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఇది మోటివేషన్ స్కిల్. పేషెన్స్, ఓపిక. పేషెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు ఎండ్యూర్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ సచ్ యాజ్ perseverance in the face of delay, tolerance of provocation without responding in annoy anger. ఓపిక లేదా సహనం. ఎప్పుడైతే పనులు జరిగే క్రమంలో జరిగే ఆ జాప్యం పట్ల కోపానికి గురి కాకుండా, సహనాన్ని పాటించడం,
ఓపికగా పనులు జరిగేటట్టు చూడడం స్కిల్ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. Forbearance when under strain, especially when faced with longer term difficulties. Patience is the level of endurance one can have before negativity. ఉద్యోగ క్రమంలో వచ్చే అనేక రకాలైనటువంటి హర్డిల్స్, కష్టాలను భరించడం, వాటిని ఓపికగా పరిష్కరించుకోగలగడం, జాప్యం పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉండకుండా ఉండడం, ఇవన్నీ కూడా పేషెంట్ స్కిల్గా మనం చెప్పవచ్చు. Flexibility is a personality trait that describes the extent to which a person can cope with changes in the circumstances and think about the problems and tasks in novel and creative way. Flexibility, అనుకువ లేదా సరళత్వం, పరిస్థితులను పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తనను తాను సర్దుబాటు చేసుకోగలగడం, అలాగే అలాంటి పరిస్థితులలో కొత్తగా సృజనాత్మకంగా ఆలోచించగలగడం, అలాంటి నైపుణ్యాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. దిస్ ట్రైట్ ఈజ్ యూజ్డ్ when stressor or unexpected events occur, requiring a person to change their stance, outlook or commitment. అనుకోనివి జరిగినప్పుడు, అనుకోని మార్పులు కానీ సంభవించినప్పుడు దానికి అనుగుణంగా ఉద్యోగి తనను తాను సర్దుబాటు చేసుకోవడం, తనను తాను మార్చుకోవడం అనేది ఫ్లెక్సిబిలిటీ ద్వారా సాధ్యమవుతుంది. ఆల్ దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ interpersonal skills which are required for an employee, for any worker in the organization. ఒక సంస్థలో, ఒక వ్యవస్థలో పనిచేసే వ్యక్తులకు, ఉద్యోగులకు తప్పనిసరిగా ఉండవలసినటువంటి కొన్ని పరస్పర నైపుణ్యాలను మనం ఇప్పుడు చర్చించాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.